నైట్ పనంతా అయిపోయి పడుకునే టైంలో పని చేయాల్సి వస్తుంది. రేపు ఉదయాన్నే ట్రైన్ అనమాట ఊరు వెళ్ళడానికి, వందే భారత్ ట్రైను. అది ఉదయాన్నే 5 గంటలకి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఎక్కాలంట. అంటే ఉదయాన్నే 3:30కి లేచి రెడీ అయ్యి వెళ్ళాలి కదా. అందుకనేసి పిల్లలకి ట్రైన్లో ఏదైనా తినడానికి ఉండడానికి అనేసి ఇలా చపాతీలు చేస్తాను చూడండి. దాంతో అయితే ఇంట్లో తయారు చేసిన టమాటా పికిలు. ఇంకా బయట ఫుడ్ అయితే కొంచెం తక్కువే పెడతాను పిల్లలకి, ట్రైన్లోనే అయితే అసలు పెట్టను అనమాట. మనకి ఇంకా యూట్యూబ్లో ఇన్స్టాలో చూపిస్తారు కదా ట్రైన్లో ఫుడ్ ఎలా తయారు చేస్తారు, ఎలా ఉంటుంది అనేసి. అందుకే భయం అనమాట, అలాంటివి ఏం ప్రయోగాలు చేయను. చపాతీలు అయితే ఎన్ని పాడవకుండా ఉంటాయి కాబట్టి ఇంకా అవి చేసి పక్కనైతే పెట్టేశాను అనమాట. ఇంకా బట్టలు కూడా సర్దుకోలేదు, అవి కూడా సర్దేసుకుంటున్నాను. ఎందుకంటే ఉదయాన్నే గాబరా అయిపోద్ది కదా. ఎప్పుడు నైట్ వెళ్ళడం అలవాటు, ఈసారి అయితే తెల్లవారుజామున వెళ్తున్నాము. చూడండి మా పిల్లలు అయితే ఎలాంటి ప్యాకింగ్ చేసుకున్నారు. ఇంకా మా చెల్లి వాళ్ళ పాపది బర్త్డే ఉందనమాట, దానికి కావాల్సిన సామాన్లు అన్ని చిన్న పౌచ్లో చూడండి అంత అందంగా పెట్టేసుకున్నారు. ఇంకా రేపటి వీడియోలోనైతే ఉదయాన్నే వేసి ఎలా వెళ్ళాం అనేది పెడతాము. అలానే పెద్ద వీడియో కూడా పెట్టాము, వందే భారత్ ట్రైన్లో మా జర్నీ ఎలా జరిగింది అనేది. మీకు ఎవరికైనా వీలైతే చూడాలనిపిస్తే చూసేయండి. ఇంక ఈ నైట్ అయితే ఇదంతా చేసి పడుకునేసరికి 12 అయిందనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.